వివిధ కారణాల రీత్యా దొంగలించబడిన లేదా పోగొట్టుకున్న 454 సెల్ ఫోన్లను కాకినాడ జిల్లా పోలీసులు రికవరీ చేసి తిరిగి వాటిని ఆ సెల్ ఫోన్ బాధితులకు కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ అందజేశారు. 77,18,000కు పైగా విలువ గల 454 సెల్ ఫోన్లను కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశంలో ఆ సెల్ ఫోన్ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం 9వ విడతగా 454 సెల్ ఫోన్లతో కలిపి మొత్తం 2,551 సెల్ ఫోన్లను రికవరీ చేశామని, మరో నెలలో మరో 600 వరకు సెల్ ఫోన్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దొంగలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఫిర్యాదు కోసం మోబీ ట్రాక్ కాకినాడ పోలీస్ సేవలను ఉపయోగించుకోవడానికి 9490617852 అనే నెంబర్ ని వాట్సాప్ లో హాయ్ లేదా హలో అని మెసేజ్ పంపాలని, అలా మెసేజ్ ఇచ్చిన తరువాత వారికి లింక్ వస్తుందని, ఆ లింక్ నందు పూర్తి వివరాలు నమోదు చేసి ఈ సేవలను ఉపయోగించుకోవాలని ఎస్పీ సూచించారు. అనుకున్న సమయానికి మాకు చూపిస్తున్నారు. లేదండి, ఫోన్ ఆన్లో ఉంటే మేము ట్రాక్ చేయలేనిది ఏమి, ఇప్పుడు అకౌంట్స్ అన్ని లాగిన్ అయి ఉంటాయి. సో అందరికీ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు దేర్ హార్ట్. జనరల్ బాడీలీ అఫెన్సెస్ ఇవన్నీ డిటెక్ట్ చేయడంతో పాటు ఎవరైతే బాధితులు ఫోన్స్ పోగొట్టుకొని ఆన్లైన్ మా దగ్గర రిజిస్టర్ చేసుకున్నారో ఫేజ్ వైజ్గా రిపీటెడ్గా వాళ్ళందరికీ పిలిపించి ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు ఫేజ్ 9లో 454 ఫోన్స్ వర్త్ నియర్లీ 80 lakh రూపీస్ ఇవాళ రిటర్న్ చేయడం జరుగుతుంది. దానికి స్టేషన్ వైజ్ అన్నీ ఇక్కడికి తెప్పించి వాళ్ళ డిస్ప్లే కోసం పెట్టాం కానీ, బట్ స్టేషన్ వైజ్ ఇవి రిటర్న్ చేసేసి ఇక్కడ కొంతమంది వచ్చారు తీసుకోవడానికి, వాళ్ళందరికీ రిటర్న్ చేస్తాం. ఈ 454 ఫోన్స్ ఇవ్వడంతో 9th ఫేజ్లో ఇప్పటికీ 2551 మొబైల్ ఫోన్స్ ఏవైతే పోయాయో అవన్నీ రిటర్న్ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీ ఈజ్ ఆన్ గోయింగ్. ఇంకా కూడా కమింగ్ 1 monthలో ఇంకొక 600 to 1000 ఫోన్స్ రిటర్న్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అట్లనే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ తీసుకొని సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్న డబ్బుల మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా వెరీ సూన్ ప్రోగ్రామ్ పెడతాము. దీంతోపాటు పబ్లిక్ అందరికీ వీ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది, స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు వస్తాయి. ఇల్లు వదిలి ఎవరైనా ఊళ్ళు వెళ్తారు, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళొచ్చు, టెంపుల్కి కానీ అట్లాంటి రిలీజియస్ పిలిగ్రిమేజ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇల్లు లాక్ చేసుకొని వెళ్ళేటప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. అట్లనే లోకల్ పోలీస్ స్టేషన్లో కనుక ఇంటిమేట్ చేస్తే మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో ఏ విధమైన హౌస్ బ్రేకింగ్ కానీ ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి దిస్ ఈజ్ అన్ అపీల్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఎవరైనా ఎక్కువ రోజులు ఊళ్ళు వెళ్తుంటే కనుక ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ అండ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.